నేనేం చేస్తానంటేనండి, ర్యాంకర్ల ఫోటోలు వేసుకోను నేను. నా దగ్గర ఆల్రెడీ ర్యాంకర్లు వచ్చిన వాళ్ళ ఫోటోలు, అంటే మార్కెటింగ్ పరంగా ఐ టెల్ టు మై స్టూడెంట్స్ దట్ దీస్ ఆర్ ద స్టూడెంట్స్ హూ గాట్ అని టు గెట్ ఇన్స్పిరేషన్ రాదర్ మార్కెటింగ్. నువ్వు నా దగ్గర జాయిన్ అయిన తర్వాత చెప్తానేమో, కానీ జాయిన్ అవ్వడానికి ముందు మాత్రం తాయిలలా ఇవ్వను. నాలెడ్జ్ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఐఏఎస్ అని నమ్ముతాను నేను. క్యారెక్టర్ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ర్యాంక్ అని నమ్ముతాను నేను. ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ క్యారెక్టర్, ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ సోషల్ కాన్షియస్నెస్, ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ నేచర్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఐడియాలజీ లేకపోతే, అసలు రోడ్డు మీద నువ్వు ఒక ప్లాస్టిక్ ఏదైనా కవర్ కనిపిస్తుంది అంటే, నీకు బ్లడ్ బర్న్ అవ్వట్లేదు అంటే, నువ్వు ఖచ్చితంగా ఈ సొసైటీలో ఉండాల్సింది కావు. ప్లాస్టిక్ గురించి ఒక నార్మల్ పీపుల్ తెలియకపోతే నాకు అభ్యంతరం లేదండి. ఒక ఆటో వాళ్ళకి తెలియకపోతే అభ్యంతరం లేదు, ఒక ఫ్రూట్స్ వాళ్ళకి తెలియకపోతే అభ్యంతరం లేదు, ఒక హౌస్ వైఫ్ తెలియకపోతే అభ్యంతరం లేదు. కానీ సివిల్స్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్కి తెలియాలి. ఎందుకంటే నువ్వు సివిల్స్ ప్రిపరేషన్లో నువ్వు అక్కడ ప్లాస్టిక్ గురించి చదువుతావు, ప్లాస్టిక్ పొల్యూషన్ గురించి చదువుతావు, అసలు ఎయిర్ పొల్యూషన్ గురించి చదువుతావు, వాటర్ పొల్యూషన్ చదువుతావు, అసలు ఈ నేలలో భారతదేశంలో వాటర్ టేబుల్ ఎలా ఉందో చదువుతావు, ఎక్కడెక్కడ వాటర్ ఎక్కువ ఉందో చదువుతావు, గంగా సింధు మైదానం బీహార్ ఉత్తరప్రదేశ్ లాంటి వాటిలో ఎందుకు వరదలు వస్తాయో చదువుతావు, అక్కడ ధార్ ఎడారి లాంటి వాటిలో ఎందుకు ఎడారి అయిపోయిందో చదువుతావు, ఓ పక్కనేమో హిమాలయాలు ఎలా వచ్చినాయో చదువుతావు. ఆ హిమాలయాలు లాంటి ప్రాంతాల్లో, ఉత్తరాఖండ్ లాంటి ప్రాంతాల్లో ఉన్న జ్యోతిర్మఠ్ లాంటి, అంటే జోషిమఠ్ అంటాం, అలాంటి వాటిలో నేల కుంగిపోతుంటే కారణాలు ఏంటో కనుక్కుంటావు. అంటే ఇన్ని చదువుతున్నావు నువ్వు నేచర్ని ప్రొటెక్ట్ చేసేందుకు, సమాజాన్ని ప్రొటెక్ట్ చేసేందుకు, దేశం కోసం కాదను ఐఏఎస్ అవుతున్నది. అందుకు నేనేంటంటే, నేను చెబుతున్నప్పుడే నీకు కమర్షియాలిటీని పెట్టి నేను చెబుతున్నప్పుడే ఐ డోంట్ వాంట్. నాకు సరే ర్యాంకర్ని చూస్తేనే అడ్మిషన్ అయితే నాకు రావడం పర్లేదు. ఎందుకంటే ఐఎమ్ గెటింగ్ సాటిస్ఫాక్షన్ అవుట్ ఆఫ్ మై లైఫ్ స్టైల్, మై ఐడియాలజీ. యు ఆర్ క్రియేటింగ్ సొసైటీ అండ్ ఐ మీన్ ఫర్ ద ఫ్యూచర్ అండి. యు ఆర్ ప్రిపేరింగ్ యాక్చువల్లీ. ఎగ్జాక్ట్లీ. It is immaterial irrespective of how many crack or not. Exactly. I'm sure they are going ahead. వాళ్ళు ముందుకు వెళ్ళడం ఎలా వెళ్తున్నారంటే, ఒక మంచి వాళ్ళ ఆలోచన విధానం మార్పు అండ్ సొసైటీకి నేను ఎలా ఉపయోగపడతాననే ఆలోచనతో వాళ్ళు వెళ్తున్నారు. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఖచ్చితంగా ఏ రంగంలో ఉన్నా కూడా ఉంటుంది ఇక్కడ, ఉపయోగపడుతుంది. అవును. అందులో నేను మా దగ్గర జాయిన్ అయిన వాళ్ళకి ఒక గిఫ్ట్ ఇస్తాను. స్టూడెంట్ జాయిన్ అయిన తర్వాత ఒక జూట్ బ్యాగ్ ఇస్తాను. అంటే ప్లాస్టిక్ వాడదని చెప్పడం కోసం ఒక వాటర్ బాటిల్ ఇస్తాను నేను. వాటర్ బాటిల్ మీరు మామూలు డాక్టర్లు ఎవరైనా అడగండి, రోజుకి సఫిషియెంట్ వాటర్ ఫర్ ద హ్యూమన్ బీయింగ్ తాగితే 50% ఆఫ్ ద డిసీజ్ రావడం. ప్యూర్ అండ్ సేఫ్ డ్రింకింగ్ వాటర్. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను నేను అంటే, ఒక స్టూడెంట్గా నువ్వు కనుక ఒక ఏడాది పాటు ప్రపంచాన్ని మర్చిపోయి పుస్తకాలతోటే ఉండు. దీన్ని ఎంజాయ్ చేస్తే మొనాటనస్ అవ్వదు.